ఏం చెప్తున్నారంటే ఆ యాక్షన్ అనేది అంటే ఒక ఫలితం కోసం ఒక లక్ష్యం గోల్ కోసం చేసిన లాంగ్ రన్ లో అది ఇనాక్షనే. అప్పుడు షార్ట్ వ్యూలో చూస్తే అది రోల్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటోంది, ఆ ఇనాక్షన్. కానీ అలాంటి యాక్షన్ ఎప్పుడు ఆత్మ వినాశనకారిగా ఉంటుంది. మన నిత్య జీవితంలో ఇది తప్పనిసరి. బట్ కెన్ వన్ ఎవర్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కండిషనింగ్? ఎప్పుడైనా వ్యక్తి తన కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వగలడా? వీ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది సంభవం కాదని మేము అనుకుంటున్నాం. అప్పుడు మళ్ళీ మీరు ఐడియా, నమ్మకం, ఇవి మిమ్మల్ని బంధిస్తున్నాయి. మీరు నమ్ముతున్నారు, ఇంకొకరు నమ్మకపోవచ్చు. అయినా ఇద్దరూ కూడా మీ నమ్మకానికి బందీలే. ఇద్దరూ అనుభవిస్తున్నారు మీ కండిషనింగ్ ని బట్టి, మీ మీద ఉన్న ప్రభావాలను బట్టి. ఈ ప్రాసెస్ అంతా అవగాహన చేసుకోవడమే సెల్ఫ్ నాలెడ్జ్. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారానే బాండేజ్, బంధాల నుంచి ఫ్రీడమ్ వస్తుంది. నమ్మకాలు ఏవీ లేని ఫ్రీడమ్, ఐడియాలజీ లేని ఫ్రీడమ్ అప్పుడే వస్తుంది. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ పాయింట్ మనం ఐడియాలజీ మీద బేస్ చేసుకుంటున్నాము. భవిష్యత్తు ముఖ్యమైపోయింది ప్రజెంట్ కంటే. ప్రజెంట్ మనిషిని భవిష్యత్తు కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఆ భవిష్యత్తు నిశ్చితంగా లేదు. అంటే భవిష్యత్తుని మనం చూసిగలమా? అది స్టాటిక్ గా ఎప్పుడు ఉండదు. కానీ వీళ్ళు స్టాటిక్ గా ఉందని పనిచేస్తారు. అందుకే మనిషి కంటే భవిష్యత్తు మనిషి ముఖ్యమైపోతారు. ప్రజెంట్ మనిషిని పక్కన పట్టేస్తున్నారు. అది ఆయన చెప్తున్నారు. వసంతలత, నీకు అర్థమైందా? అంటే వాడు అంత ఎక్కువగా పట్టుబడలేదు లక్ష్మి. సరే చూద్దాం. అది అంటే కాదు, ఎందుకంటే ఒకసారి విను. యాక్షన్ బేస్డ్ ఆన్ ఐడియా అనే దానికి ఇంతకు ముందు కూడా మనం చదివాం. ఐడియాస్ మీద బేస్ అయిన యాక్షన్ ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ కే దారితీస్తుంది. అవును అవును, అదే బాధపడింది. ఇంకా అంత ఇంకేం లేదు. అంటే అతను ఐడియాలజీస్ గురించి చెప్తూ ఎవరో అన్నారు, మీరు ఏమిటో ఇన్నర్ ఏదో ఇన్నర్ సైకలాజికల్. సైకలాజికల్ ఇన్నర్ మైండ్ తాలూకా ఆ, అవే ముఖ్యం. విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. అసలేంటి కావాల్సింది మనుషులకి తిండి బట్ట కావాలి, ఫిజికల్ నెసెసిటీస్ కావాలి కదా, ఇవన్నీ చెప్తే ఏమిటి లాభం అంటే అతను అన్నారు, మీరంటున్నది కూడా ఒక ఐడియా మీద బేస్ అయినటువంటి విషయమే కదా, కూడా ఏదో కాదు, పథకాలని అలా పెడతారు ఒక కాదు ఐడియాలజీ. వసంతలత. కూడా కాదు, అక్కడ మీరు అంటున్నది ఈయనకు ఐడియాల మీద బేస్ అవ్వలేదు ఆయన. అవును, అంటే ఇప్పుడు అతను అంటున్నారు కదా, మీరు మనుషులందరికీ భోజనం కావాలి, స్టార్వ్ అవ్వకుండా పథకాలన్నీ పెడతాము, ఆ పెట్టినప్పుడు అంటే ఫలానా టైంకి ఇంత ఈ మనుషులందరూ సంతృప్తిగా ఉంటారు, వీళ్ళన్ని నీడ్ బేస్డ్ ఏవో స్కీమ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఒక ఐడియాస్ మీద బేస్ అయినటువంటి ఈ స్కీమ్సే. కానీ వాటికి కూడా అతను అనుభవం గురించి చెప్పారు. ఎవ్రీ ఐడియాలజీ ఇస్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని. అది కూడా జరు ఆ ఎక్స్పీరియన్స్ తో కారణంగానే ఐడియాలజీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక ఐడియాలజీ వాళ్ళు ఇంకో ఐడియాలజీ వాళ్ళతో క్లాష్ అవుతూ ఉంటారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్, ఇంకోళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అంటారు. కానీ ఇవన్నీ అంటే ఆఖరణ నాకు బాధపడింది ఏంటంటే ఐడియాలజీస్ ద్వారా మనం ఏమీ సాధించలేము. ఆ ప్రెసెంట్ ఎందుకంటే ఐడియాలజీ అంటే ఏంటి, ఇప్పుడు ఫలానా వాళ్ళ గతము భవిష్యత్తు రెండు ఉంటాయి, కానీ వాళ్ళ దృష్టి ఎప్పుడు ప్రెసెంట్ మీద ఉండదు. ఏదో ఫలానా సంవత్సరంలో ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక ఐడియాని పెట్టుకుంటారు. పెట్టుకుంటే అది ఎంతవరకు అది అంటే రిలవెంట్ గా ఉంటుంది. ఐడియాలో ఏంటవుతోంది, ప్రెజెంట్ వదిలేస్తున్నారు, ఫ్యూచర్ మ్యాన్ నే ఎక్కువగా ఆ పట్టించుకోకు. అది ఏమిటంటే మిథ్య అన్నమాట. అంటే అది ఇమాజినేషన్ ప్రకారమే వచ్చింది కానీ కంప్లీట్ రియాలిటీ బేస్డ్ ఇది కాదు
అని ఆయన చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. మనం అంటే ఈ ఐడియాలజీస్ పెట్టుకొని పథకాలన్నీ పెట్టుకుంటున్న వాళ్ళందరూ యాక్చువల్లీ ప్రెజెంట్ ని అవాయిడ్ చేసి ఏ ఫ్యూచరు ఆ ఈ పథకం కూడా గతాన్ని ఆధారంగా చేసుకునే పథకం ఒకటి క్రియేట్ చేస్తారు. ఫ్యూచర్ లో ఇంక ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇంతమందికి ఇది కావాలి అంటే మరో కొన్నేళ్లకి ఇంత కావాలి అనేటువంటి ఒక రకమైన ఊహలతోనే సృష్టిస్తారు. ఇవి కరెక్ట్ కాకపోవచ్చు, ఒకప్పుడు అది వినాశనానికి కూడా దారి తీయవచ్చు. మనం చూడవలసింది ప్రెజెంట్ అని ఏ, అన్నారు. అయితే నాకు అదే పెద్దగా అంతగా స్పష్టం అనేది అనిపించలేదు. అలాగే అనిపించింది అంతే. ప్రెజెంట్ అనేది చూసుకోవాలి అంటే అంటే వీళ్ళు నీడ్ బేస్డ్. ఐడియాస్ దృష్టిలో పెట్టుకుని అసలు మనిషి యొక్క ఆలోచన అది దాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే సైకలాజికల్ థింగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ముందు మౌలికంగా మనిషిలో మార్పు వస్తే ఆ అప్పుడు ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది అది చాలా అవసరం. మనిషిలో మార్పు తనలో ఆ అప్పుడు అంటే మళ్ళీ అది ఆయన చెప్తున్న మళ్ళీ ఆ పాయింట్. ఫస్ట్ సెంటెన్స్ కే వచ్చాం. అదే అదే అది కొంచెం తట్టింది. అంటే అతను ఎందుకు ఇంకా నేను నీకు ఈ అర్థం కాకపోవడానికి సైకలాజికల్ ఏముంది? ఐడియా మీద బేస్ చేసుకుంటే ఫ్యూచర్ మ్యాన్ ఇలా ఉంటాడంటూ ఫ్యూచర్ వాళ్ళ యుటోపియా అంటే ఏంటి, ఊహాత్మకమైన స్వర్గంలో ఉంటున్నారు. అవునవును అసలైన అది ప్రెజెంట్ వదిలేస్తున్నారు. అసలైన అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ ఫిక్స్డ్ గా ఉంది వాళ్ళ మనసులో. ఫ్యూచర్ ఎప్పుడు ఫిక్స్డ్ కాదు. కాదు. అవును, అవును. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా సైకలాజికల్ ఇవి మనం దాని మీద దృష్టి పెట్టినట్టయితే ప్రెజెంట్ అర్థం అవుతుంది. ఆ ప్రెజెంట్ అర్థం అవడం ద్వారా మనం నిజానికి ప్రజెంట్ అర్థం ఇంకా కాదు, అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం ఈ ప్రాసెస్ అంతా అర్థం కావాలి. ఐడియాస్ దృష్టిలో పెట్టుకుని హౌ వీఆర్ నెగ్లెక్టింగ్ అదర్ థింగ్స్, యాక్షన్ అన్నదే లేకుండా ఎలాగ జీవిస్తున్నాం అన్నది అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధానాలన్నీ దెన్ వీ కెన్ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది. అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం అటువైపు అదే వెళ్ళిపోతున్నాం, సెల్ఫ్ కానీ నాలెడ్జ్. దాని యొక్క రిపర్కషన్స్ అవన్నీ మనం తెలుసుకోవట్లేదు. అందుకని అండర్స్టాండింగ్ దట్ ఈస్ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నారు. అవును, అవును. అదే అవగాహన చేసుకున్నప్పుడు అది కరెక్ట్ గా ఉంటుంది ప్రెసెంట్ వ్యక్తి, అప్పుడు ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కానీ ప్రెజెంట్ వ్యక్తిని సాక్రిఫైస్ చేసేసి అంటే వాళ్ళకి మీన్స్ ముఖ్యం కాదు, ఎండ్ ముఖ్యం. మీన్స్ ని బట్టే ఎండ్ ఆధారపడి ఉంటుంది. అదే ఫలితం ఫలితం కోసం. ఉమ్. అది అందరూ అంతే, ఫార్ములాస్ సిద్ధాంతాలు ఇవన్నీ ఏర్పరిచేసి ప్రెసెంట్ మ్యాన్ నెగ్లెక్ట్ చేసేస్తారు. మరి ప్రెసెంట్ నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్ ఏమైనా వాళ్ళ మనసుల్లో ఉన్న భవిష్యత్తు కానీ ఏం ఫిక్స్డ్ భవిష్యత్తు ఉంటుందా? అది వినాశనానికి దారి తీయడానికి కారణం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎక్కడైనా అర్థం కాలేదా? అర్థమైందా నాయుడు గారు, రమణ? లేదమ్మా, అర్థమవుతుందమ్మా, అర్థమవుతుందమ్మా. ఉమ్. మనం ఐడియాల మీద బేస్ చేసుకుని జీవించడంలో ఆ ప్రెసెంట్ అంతా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. మనం ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందని అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ ప్రాసెస్ లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని మనకు తెలిసిపోతాయి. అది మనకు అవును. తెలియాలన్నమాట. ఐడియాల మీద ఆధారపడి ఉంటే ఏం జరుగుతుంది అంటే రేపు ఇలా చేస్తాం అలా చేస్తాం, ఈ సిద్ధాంతాలు ఇవన్నీ పట్టుకుంటున్నాం కానీ ఇంటర్నల్ గా తాను తెలుసుకోవట్లేదు మనిషి. అన్నిటికీ సెల్ఫ్ నాలెడ్జ్ నుంచే సొల్యూషన్లు వస్తాయి. అంటే మనం చేసే విధానంలో డిఫెక్ట్స్ మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా సరే అవుతాయి. అందుకని అదంతా అవగాహన చేసుకోమంటున్నారు. ఈ టాపిక్ అలా అనిపిస్తుంది కానీ మామూలుగా అందరూ కూడా ఏవేవో భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రెసెంట్ వ్యక్తిని పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్ని అవగాహన మనకు సెల్ఫ్ నాలెడ్జ్ ఉండబట్టే అప్పుడే మనం సరైన విధంగా పని చేయగలం. క్లోజ్ చేసేద్దాం అయితే.
ఇంకేమైనా రమణ మీకు అర్థమైందా కొంచెమైనా? దీని మీద ఆలోచిస్తున్న కొద్దీ అంటే ఇవి ఎంత అవగాహన అవుతుంటే అవి ఎంత అర్థమవుతుందమ్మా. సిద్ధాంతాల మీద ఆ ఆదర్శాల మీద ఆధారపడినవి ఎప్పుడూ సఫలీకృతం కావట్లేదు కదా. అవును. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఐడియాలజీ. తర్వాత ఆయన అన్ని రంగాల్లోంచి తీసుకుని మళ్ళీ సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి అసలైన అల్టిమేట్ ట్రూత్ వెళ్తారు. నెక్స్ట్ టాపిక్ 72 ఐడియాలజీ. బ్యూటీ, సౌందర్యం. ఓకే, అయితే ముగించేస్తున్నాను.